హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో కరెంట్ ఎలక్ట్రిసిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, అలాగే ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఎస్సేస్ ఉన్నాయండి. ఈ 3 ఎస్సేస్లో ఒక క్వశ్చన్ అయితే మనకి గ్యారంటీగా వస్తుంది. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే స్టేట్ కిర్చాఫ్ లా, వీట్స్టోన్ బ్రిడ్జ్ అండి. తర్వాత స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటాషియోమీటర్. ఆ పొటాషియోమీటర్ నుంచి మనకి కంపేరింగ్ టూ సెల్స్, అలాగే పొటాషియోమీటర్ నుంచి ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ 3 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ అయితే మనకి గ్యారంటీగా అడుగుతాడు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దామండి. మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఖచ్చితంగా మనకి లింక్డ్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాడు ఖచ్చితంగా. సో ఆ 8 మార్క్స్ లింక్డ్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ పొటాషియోమీటర్ వైర్ 5 మీటర్ లాంగ్ అండ్ ఇన్ పొటాషియల్ డిఫరెన్స్ ఆఫ్ 6 volt ఈజ్ మెయింటైన్డ్ బిట్వీన్ ఇట్స్ ఎండ్. ఫైండ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ విచ్ బ్యాలెన్సెస్ అగైన్స్ట్ ఏ లెంత్ ఆఫ్ 180 centimeter ఆఫ్ ద పొటాషియోమీటర్ వైర్. ఓకే, ఇక్కడ మనకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సెల్, ఫైండ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ అండి. సో పొటాషియల్ డ్రాప్ ఫార్ములా పై ఈజ్ ఈక్వల్ వి బై ఎల్. సో ఇక్కడ మనకి 6 voltage ఇచ్చాడు, బై లెంత్ వచ్చేసి 5 meter 500 centimeterలో 500 మార్చుకుంటున్నాం సెంటీమీటర్లోకి. తర్వాత సో పై ఈజ్ ఈక్వల్ టు మనకి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు పై ఎల్ ఫార్ములా. దాని నుంచి పై వాల్యూ వచ్చేసి మనకి 6/500 ఇంటూ లెంత్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 180 centimeter. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీటర్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసేసుకోవాలి మనం. సో 5 meter అనేది 500 అవుతుంది. సో ఎందుకు ఇక్కడ లెంత్ వాల్యూ 180 ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 2.16 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం అండి. ఇది కూడా మనకి ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమే, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇన్ ఏ పొటాషియోమీటర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ వాల్యూ ఇచ్చాడు 1.25 గివ్స్ ఏ బ్యాలెన్స్ పాయింట్ at 35 centimeter length of the wire. If the cell is replaced by another cell and the balance point shift to 63 centimeter, so what is the EMF of the second cell అనమాట. లైక్ ఇక్కడ చూడండి, బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఫస్ట్ ఇచ్చాడు, ఈఎంఎఫ్ ఈవీ వాల్యూ దట్ ఈజ్ వచ్చేసి మనకి 1.25 అండి. సో ఫస్ట్ బ్యాలెన్సింగ్ పాయింట్ ఇచ్చాడు, లెంత్ వచ్చేసి 35. సో సెకండ్ బ్యాలెన్సింగ్ పాయింట్ ఇచ్చాడు, మనం ఈఎంఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో కంపేరింగ్ టూ సెల్స్లో ఫార్ములా ఉంది కాబట్టి మనకి E1/A2 ఈక్వల్ టు L1/L2. సో అందులోంచి మనకి ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు సో ఎప్సిలాన్ 1 L2/L1. సో మనకి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 2.25 వస్తుంది. అలాగే అండ్ ఇంకో ప్రాబ్లం వచ్చేసి 8 మార్క్స్కి లింక్కి. సో ఆల్రెడీ ఇది కూడా మనకి ప్రీవియస్ ప్రాబ్లమే. ద 4 resistors 20 ohm, 40 ohm, 20 plus X ohm and 80 ohm రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ఏ వీట్స్టోన్ బ్రిడ్జ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో మనకు తెలుసు వీట్స్టోన్ బ్రిడ్జ్ వాల్యూ యొక్క బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఏంటి, P/Q ఈక్వల్ టు R/S. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఓమ్స్ని PQRS అని ఇమాజినేషన్ చేసుకుంటే దట్ ఈస్ P/Q మీన్స్ 20/40 అండ్ 20 plus X/80 అవుతుంది. సొల్యూషన్ చేస్తే మనకి X వాల్యూ 20. ఓకే, అండ్ వన్ మోర్ ప్రాబ్లం వచ్చేసి ఇది కూడా మనకి 23లో ఇచ్చాడు. ఇది కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీ టాపిక్ అనమాట. ఓకే, కరెంట్ చాప్టర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ ఏ పొటాషియోమీటర్ అరేంజ్మెంట్ ద బ్యాలెన్స్ పాయింట్ విత్ ఏ సెల్ ఈజ్ 76.3 centimeter. వన్ రెసిస్టర్ 9.5 ohm is used in the external circuit of the cell. The balance point shifted to 64.8 centimeter. So determine the internal resistance of the cell అనమాట. సో ఇక్కడ చూడండి, బ్యాలెన్సింగ్ ఇంకా లెంత్ వాల్యూ ఇచ్చాడు 76.3. సో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 9.5. సో ఇంకో బ్యాలెన్సింగ్ పాయింట్ వచ్చేసి 64.8. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే స్మాలర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఆల్రెడీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసండి, స్మాలర్ ఈక్వల్ టు R L1/L2 - 1. సో ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో మనం వచ్చేసి వాల్యూ 1.68 ohm వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం వచ్చేసి ఇది కూడా మనకి AP 19. సో ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 4R ఈజ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. సో ఒక వైర్ని మనకి సర్కిల్ రూపంలో బెండ్ చేశాడు. ఓకే, సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్. చూడండి, ఇక్కడ 4R, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి 4R, దాన్ని బెండ్ చేశాడు, సర్కిల్లో బెండ్ చేస్తే అది మనకి 4R కాస్త ఇలా 2 ohm 2 ohmగా డివైడ్ అయిపోతుంది. సో ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి
Now resistance parallel యొక్క ఫార్ములా R1 R2 by R1 plus R2. సో R1 వాల్యూ R2 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే we get 1 ohm. ఓకే, అండ్ వన్ మోర్ ప్రాబ్లం వచ్చేసి 3 resistors each of resistance 10 ohm are connected in turn to obtain minimum resistance and maximum resistance ఇచ్చాడు. సో అందులోంచి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ఈచ్ కేస్ అండ్ రేషియో ఆఫ్ మినిమమ్ టు మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఆఫ్ అబ్టైన్ అని అడిగాడు. ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ మినిమం అవ్వాలంటే అవి ప్యారలల్లో ఉంటే మినిమం అవుతుంది, మ్యాక్సిమం అవ్వాలంటే సిరీస్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం అవుతుంది. సో ఈ కండిషన్ మనకి తెలియాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి మినిమం ఎప్పుడు అవుతుందంటే ప్యారలల్కి ఫార్ములా మనకి ఆల్రెడీ తెలుసు, 1/R1 1/R2 1/R3. సో ఈచ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 10 కాబట్టి సో 10/3 3.3. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మ్యాక్సిమం అవ్వాలంటే 3 సిరీస్లో ఉండాలి. సో ఫార్ములా R1 + R2 + R3 30 ohm వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి రేషియో ఆఫ్ ద మినిమమ్ టు మ్యాక్సిమం అన్నాడు. సో మినిమమ్ టు మ్యాక్సిమం వాల్యూ 3.3, తర్వాత మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి మనకి 30 ohm ఇచ్చాడు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 1:9. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 3 identical resistors are connected in parallel and total resistance of the circuit R/3. Of the circuit resistance ఇచ్చాడు టోటల్గా R/3. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు కాబట్టి ప్యారలల్ మనకు ఫార్ములా తెలుసు. అండ్ ప్రతి రెసిస్టెన్స్ ఈక్వల్ అంటే 3 ఐడెంటికల్ అంటే ఈక్వల్ అంటే దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. సో దాని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడు, దట్ ఈస్ ఆర్ వాల్యూ, ప్యారలల్ యొక్క వాల్యూ R/3. సో మనకి ప్రతి రెసిస్టెన్స్ ఐడెంటికల్ అన్నాడు కాబట్టి ఎక్స్ అనుకున్నట్లయితే సో 3/x, ఇక్కడ ఆరు రెసిప్రోకల్ చేసుకుంటే డినామినేటర్ 3/r, ఇక్కడ 3/x, 3 క్యాన్సిల్ అయిపోయి r = x వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ 10 ohm థిక్ వైర్ is stretched so that its length becomes 3 times, assuming that there is no change in its density. Non stretching, calculate the resistance of the stretched wire. సో ఇక్కడ చూడండి, మనకి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు, R = ρl/A. సో దీని నుంచి మనం లెంత్తో మల్టిప్లై చేస్తే డివైడ్ చేసుకుంటే సో ρl² ఏరియా ఇంటూ లెంత్. సో కాబట్టి రెసిస్టెన్స్ అనేది లెంత్కి ప్రపోజ్ అంటే L² కాబట్టి సో ఇక్కడ R2/R1 = L2² మనకు R1 వాల్యూ ఇచ్చాడు, L2 వాల్యూ వచ్చేసి 3 times 3L1. ఓకే, అండ్ R2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి సో 90 ohm వస్తుందండి. అండ్ వన్ మోర్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఏ సిలిండ్రికల్ మెటాలిక్ వైర్ is stretched to increase in its length by 5%. సో క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. ఒక సిలిండ్రికల్ మెటాలిక్ వైర్ని స్ట్రెచబుల్ చేశాడండి. స్ట్రెచబుల్ చేస్తే దాని యొక్క లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పర్సెంట్లో ఇంక్రీజ్ అయిందంటే 5%. సో మనం పర్సెంట్ చేంజ్ రెసిస్టర్ అంటే రెసిస్టర్లో వచ్చేటువంటి చేంజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ రెసిస్టెన్స్ లెంత్కి ఎలా ఉంటుందో మనకు తెలుసు, R/L². సో ఇందులో వచ్చే చేంజ్ కాబట్టి ΔR/R = సో మనకి ఇది 2 లెంత్లో వచ్చే చేంజ్ ΔL/L అవుతుంది కాబట్టి సో ΔL/L ఆల్రెడీ గివెన్ 5%. సో 5% 10 ఆన్సర్. ఓకే, 10% ఆన్సర్. అండ్ సో ఇవ్వండి ఇక్కడ వరకు మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ చేస్తే చాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ ఎగ్జామ్కి ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో మనకి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం గ్యారంటీగా అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్స్ 3 questions అండ్ ఈ ప్రాబ్లమ్స్ కన్ఫామ్గా చేస్తే మీకు ఖచ్చితంగా 8 marksకి లింక్ ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.